ఆయేష మీరా తెనాలికి సంబంధించినటువంటి టీచర్ గారి అమ్మాయి ఇబ్రహీంపట్నం దగ్గర విజయవాడ దగ్గర ఉన్నట్టు ఇబ్రహీంపట్నం కొండపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి అమ్మాయి అప్పట్లో హత్యకి గురి కావడం అత్యాచారం హత్య అన్నటువంటి వ్యవహారం మీదన పెద్ద ఎత్తున ఆందోళనలు ఆగ్రహము ప్రజాగ్రహము పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాత ఆ కేసులో రకరకాల ఉద్యమాల తర్వాత అప్పట్లో కోనేరు రంగారావు మనవడిని హైలైట్ చేయటం, అదేమి కాదని చెప్పి పోలీసులు తేల్చడం, ఆ తర్వాత లేదు పోలీసులు దాచేస్తున్నారంటాం, రిపోర్ట్లు దాచేస్తున్నారంటాం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత సత్యం బాబుని అరెస్ట్ చేస్తే సత్యం బాబుకి ఏం సంబంధం లేదు అని చెప్పేసి తల్లిగా ఈమె సాక్ష్యం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఫైనల్గా జైలు శిక్ష కూడా పోలీసులు అదే సాక్ష్యాలు నిరూపణ అయిపోయింది. జైలు శిక్ష కూడా పడిన తర్వాతన పైకోర్టు అప్పీల్లో ఈమె కూడా ఆ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆ శిక్షని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నాడు హైకోర్టు. అయితే ఇప్పుడు ఆ కేసులో తర్వాత సిబిఐ దర్యాప్తు కోరడం, అప్పట్లో సిబిఐ దర్యాప్తు కూడా ఒప్పుకోవడం, సిబిఐ విచారణ ప్రారంభించి ఫైనల్గా ఏం చేసిందయ్యా అంటే ఇప్పుడు సత్యం బాబుకి సంబంధించి అతని మీద పెడుతున్నటువంటి సెక్షన్లు ఇవి, ఈ విషయంలో మీ అభ్యంతరం ఏమన్నా ఉందంటూ సిబిఐ నోటీస్ ఇచ్చింది. అట్లాగే విచారణ పూర్తయిపోయిందని కోర్టుకి నివేదించేసింది. అంటే వాళ్ళు సత్యం బాబునే నిందితుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు అవునా కాదా అన్నటువంటి నోటీసు సమాధానం చెప్పే బాధ్యత ఆయేష మీరా తల్లిది. ఇది ఇప్పుడు కంప్లీట్గా కొత్త మోడల్ అయిందనమాట.